హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో నేను మీ కిషోర్ ద రైడర్. ఇప్పుడైతే 3656 కిలోమీటర్స్ 100% ఛార్జ్తోనైతే మనం ఇంటికి వెళ్ళి స్టార్ట్ అయిపోయినాం. సో మనం వచ్చేసి కంప్లీట్గా బ్యాలిస్టిక్ మోడ్లో పోబోతున్నాం. అయితే మనకి ఓవరాల్గా బండి పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది ఏంది అనేది నేనైతే కంప్లీట్గా చూపిస్తాను. సో 120 కిలోమీటర్స్ నాకు అప్ అండ్ డౌన్ అరౌండ్ ఉంది. సో రోడ్డు పైన అసలు ప్రజెంట్ మనకి బండి నడిపిస్తుంటే ఫీలింగ్ ఎట్లుంది అనేది చూస్తున్నాం. అయితే ఇప్పుడు నైట్ టైంలో మాత్రం నాకు నచ్చంది ఏంటంటే విజిబిలిటీ లేదు. అంటే ఫోన్ క్లారిటీ వల్ల కొంచెం బెటర్గా కనిపిస్తుంది. కాకపోతే యాక్చువల్ ఇన్ రియాలిటీ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం కష్టంగా ఉంది. డెఫినెట్లీ ఫాగ్ లైట్స్ అనేది మనం ఏదైనా యాడ్ చేయాల్సి వస్తుంది. అండ్ సీరియస్ చెప్పాలంటే బండి అయితే క్రేజీగా, అంటే బ్రేక్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. అండ్ అట్ ద సేమ్ టైం రడార్ కూడా చాలా మంచి పనిచేస్తుంది. చాలా ప్లేసెస్లలో నాకు రడార్ త్రూ కూడా వెనకాల వచ్చే వెహికల్స్ యాక్చువల్లీ తెలిసినాయి. సో దట్స్ ఎ గుడ్ ఫీచర్ ఓవరాల్ అని చెప్పొచ్చు. అండ్ బండి అయితే లైక్ మనము 80 స్పీడ్ పోతుంటే ఆల్మోస్ట్ మనకి రికమెండెడ్ రేంజ్ అంటే బ్యాలిస్టిక్లో వచ్చేసి 60 కిలో వాట్స్ రికమెండెడ్ రేంజ్. కాకపోతే ఆ 60 కిలో వాట్స్ 80 స్పీడ్ పోతుంటే కూడా ఒక్కోసారి వచ్చేస్తుంది. మరి అది ఏందో తెలియదు ఎగ్జాక్ట్గా. అంటే అది ఆన్ వాట్ బేసిస్ ఇది క్యాల్కులేట్ చేస్తుంది అనేది. బ్రేకింగ్కి వస్తే బ్రేకింగ్ అయితే సీరియస్గా చెప్తున్నా. చాలా ప్లేసెస్లలో సడన్గా చాలామంది అడ్డం వచ్చారు. అయినా కానీ బ్రేక్స్ అయితే టాప్ నాచ్, మస్తు పనిచేస్తున్నాయి. మంచి కంట్రోల్ అవుతుంది బండి. ఎక్కడ కూడా స్కిడ్ అవ్వడం అట్లాంటివి అయితే లేవు. సో ఇప్పుడు రీడింగ్ వచ్చేసి 3714. మనం స్టార్ట్ అయినప్పుడు 3656 ఉండే. ఆల్మోస్ట్ 58 కిలోమీటర్స్ నాన్ స్టాప్ ట్రావెల్ చేసినాం. అండ్ 127 రేంజ్ ఉండే. సో అది వచ్చేసి ఇప్పుడు 79 చూపిస్తుంది బ్యాలిస్టిక్ మోడే. సో నాన్ స్టాప్గానైతే 80 కిలోమీటర్ స్పీడ్ అయితే పెట్టుకున్నాం. సో 127 - 79. సో మనకి కిలోమీటర్స్ వచ్చేసి 58 మనం ట్రావెల్ చేసినాం. బట్ ఇక్కడ రేంజ్లో మాత్రం 48 బర్న్ అయింది. సో స్టిల్ వీ హ్యావ్ 79 కిలోమీటర్స్. ఇంటి వరకు వెళ్ళిపోవచ్చు. సమ్ మేజర్ పాయింట్స్ ఐ విల్ షో. కీ పాయింట్స్ ఏంటి అంటే బ్రేకింగ్. ఐ లవ్ ద బ్రేకింగ్. సీరియస్గా చెప్పాలంటే మ్యాడ్ ఉంది. సో స్టాటిస్టిక్స్ కూడా చూపిస్తా. బండి ఎక్కడ ఆపలే నేను. నాన్ స్టాప్గా కొట్టిన. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి ఈ 58 కిలోమీటర్స్ నాన్ స్టాప్ అనమాట. బండి ఏడ ఆపలే. అండ్ రేంజ్ స్పీడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 80 కిలోమీటర్ స్పీడ్. ఫిర్బీ రేంజ్ మంచిగానే ఇచ్చింది. సో 127 మనకి యాక్చువల్ ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే బ్యాలిస్టిక్లో. కాకపోతే అది ఈరోజు మనకి ఎంత వస్తుంది ఏంది అనేది అయితే తెలుస్తుంది. యాక్చువల్ 127 అంటే ఇప్పుడు 58 అంటే 60 కిలోమీటర్స్ లొకేషన్. సో 60 120 కిలోమీటర్స్ అయితే కవర్ అయిపోతుంది. మళ్ళీ ఇంకెంత మిగులుతుంది ఏంది అనేది కూడా క్లారిటీ వస్తుంది. ఇలా మాత్రం నాకు మేజర్ కంప్లైంట్స్ అంటూ ఏం లేవు. చిన్న మైనర్ ఏంది అంటే ఈ హెడ్ లైట్ చూడడానికి బాగానే మెరుస్తుంది. బట్ ఆన్ రోడ్ నైట్ అయితే అమ్మో చుక్కలుగా కనిపిస్తాయి ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే ముంగట రోడ్డు లైట్స్ అసలు మనకి వర్కౌట్ కాదు. నైట్ రైడ్కి అయితే డెఫినెట్లీ నాట్ సజెస్టెడ్. అండ్ సీటింగ్ ఒకటి దండం సామి. సో సీటింగ్ అయితే ఇది వేసుకున్నా కాబట్టి నాకు నడిచిపోతుంది. బట్ అది లేకపోతే నాకు ఇంకొంచెం పెయిన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే ఎక్కువసేపు కూర్చోలేము కంటిన్యూస్గా. సో దట్ వాజ్ షార్ట్ బట్ స్టిల్ ఇది కొంచెం ఐ థింక్ అల్ట్రా వైలెట్ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. సో ఇదిగో ఇట్లా వచ్చేస్తుంది. సో అదొక మైనస్. అండ్ బ్రేకింగ్ అయితే టాప్ నాచ్. సీరియస్లీ లవ్డ్ ఇట్. అండ్ ఫీచర్స్ అయితే ఇప్పుడే రీజన్ బ్రేకింగ్ ఆన్ చేసిన. సో లెట్స్ సీ ఇంకెంత మనకి వర్కౌట్ అయితే చూద్దాం. సో శాడ్లింగ్ పోస్చర్కి కూడా యాక్చువల్లీ చెప్పాలంటే మంచి పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. అండ్ టైర్స్ కూడా గ్రిప్ చాలా బాగున్నాయి. టైర్స్ పరంగా అసలు నో కంప్లైంట్స్. అగైన్ పిలియన్ చెప్పలేము ఎంతసేపు కూర్చోగలుగుతారో. అండ్ ఇవి నా మేజర్ అంటే పాయింట్స్ టు యాడ్ ఇన్ దిస్ నైట్ రైడ్. మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు కూడా నేను కంప్లీట్గా చూపిస్తా ఎంత అయింది అనేది. సో రీడింగ్ ఒకసారి అయితే ఇప్పుడు కవర్ చేసుకుందాం. సో 3714 మనకి 57 కిలోమీటర్స్ రైడ్ అని చూపిస్తుంది. యాక్చువల్ అయితే 58 కిలోమీటర్స్ యాజ్ పర్ గూగుల్ మ్యాప్స్. అండ్ రేంజ్ వచ్చేసి 79 స్టిల్ పెండింగ్. అండ్ స్టిల్ వీఆర్ ఇన్ బ్యాలిస్టిక్ అండ్ 54% అయితే చూపిస్తుంది. అయితే రికమెండెడ్ లెవెల్లో ఒకటి మేజర్ థింగ్ ఏంటి అంటే నేను కంటిన్యూస్గా 80 కొడుతుంటే ఏంటంటే ఒక్కోసారి 60 దాటేస్తుంది. సో 80 కిలోమీటర్స్కి 60 దాటేసింది అంటే ఇక మనకి 80 మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నాగదేవత గుడి ఉంది. బండి టర్న్ చేసుకోగానే అమ్మవారు దర్శనం ఇచ్చారు.
మంచిగా అనిపించింది. సో మనం లెఫ్ట్కి పోవాలి. లెఫ్ట్కి 2 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో లెట్స్ సీ. సో కంప్లీట్ డార్క్ ఉంది. సో ఇది విజిబిలిటీ. హై బీమ్ ఆన్ చేస్తా. సో హై బీమ్ ఆన్ చేసిన పెద్ద ఫరకే పడేది. ఐ థింక్ దట్స్ ద ప్లేస్, మన డెస్టినేషన్. రైట్ నౌ we have done almost 60 kilometers, 3716, and ఇక్కడ కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంది. అండ్ ఎస్ ఐ ఫర్గాట్ టు సే, క్రేజీ ఏంటంటే నాకు ఆఫ్ రోడింగ్లో కూడా కొంచెం మంచి కంఫర్ట్ ఉంది. అంటే రోడ్ బాగాలేకున్నా కానీ, ఈ రోడ్ ఇట్లున్నా కానీ పెద్ద ప్రాబ్లం ఏం ఫరక్ పడదు, ఎందుకంటే బండి ఈజీగా ఆరామ్సే వెళ్ళిపోతుంది. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అల్ట్రావైలెట్ X47. సో రోడ్ కండిషన్స్. సో ఈ 1 కిలోమీటర్ ఏంటి అంటే ఐఎమ్ నాట్ స్పీడింగ్. అంటే 80 చెప్పినా కదా, 80 మెయింటైన్ చేసుకున్నా. సో సిటీస్లలో కొంచెం స్లో డౌన్ అయినా. ఇక్కడ పోయింది కనిపించలేదు, ఇక మొత్తం డార్క్ ఉంది. బట్ ఓవరాల్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద రేంజ్, కీపింగ్ 80. కాకపోతే పోయేటప్పుడు ట్రై చేస్తా కొంచెం పుల్ చేయడానికి. ఇఫ్ ఇట్ వర్క్స్ ఐ థింక్ దట్ షుడ్ బీ గుడ్. ఎందుకంటే జెండాలు పెట్టి అక్కడ నుంచేనేమో ఎంట్రన్స్, నాట్ షూర్. సో కొంచెం సర్చ్ చేయాలి ఇన్ అండ్ అవుట్. సో టీబీబీ వాళ్ళది 1 year యానివర్సరీ. సో టీబీబీ రంబల్, కంగ్రాచులేషన్స్ టీబీబీ టీమ్. అసలు గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. ద వే యూ స్టార్టెడ్ అండ్ ద వే యూ ఆర్ నౌ is seriously amazing. Maintain the discipline and safety precautions you are taking during the rides. So very good. So keep up the good work and see you soon in much more rides. Eagerly waiting to join you guys. And next mana ultraviolet review. So ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 3717 కిలోమీటర్స్ ఓడో అండ్ రేంజ్ వచ్చేసి 76, మనకి 51% బ్యాలిస్టిక్. అయితే ఇక్కడ ఒకటి చిన్న ట్విస్ట్ ఏంటంటే, వన్స్ మనకి 30% దాటంగానే బ్యాలిస్టిక్ పడిపోతుంది. సో బ్యాలిస్టిక్లో మనకి ఎగ్జాక్ట్లీ ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందనేది తెలుస్తుంది. సో హోప్ ఫర్ ద గుడ్ నంబర్స్, లెట్స్ సీ. సో ఇప్పుడు వచ్చేసి 30% కన్నా తక్కువ మనకి బ్యాలిస్టిక్ నుంచి కాంబాట్ షిఫ్ట్ అయింది. అండ్ రేంజ్ ఇంకా మనకి 48 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో కిలోమీటర్స్ వచ్చేసి 3750. సో అది రెడార్ ఇప్పుడు లైట్ వచ్చిపోయింది కదా. సో వెనకాల నుంచి దగ్గరగా క్లోజ్ బై ఏదైనా వస్తే కనుక మనకి రెడార్ డిటెక్ట్ అయ్యి ఇక్కడ అండ్ సైడ్ మీటర్స్లో చూపిస్తుంది. సో అనదర్ బెస్ట్ ఫీచర్ ఇన్ అల్ట్రావైలెట్. సో ఇప్పుడు మనకి ఇంకా 30 కిలోమీటర్స్ ఏమో ఉంది, చూద్దాం ఇంటికి పోయేసరికి ఎంత వస్తుందో. సో ఇంకా నాకు తెలిసి 78 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. 3769 కిలోమీటర్స్ ఓడో, 30 కిలోమీటర్స్ రేంజ్, 17% బ్యాటరీ వచ్చింది. మామూలుగా కాదు, ఒక రేంజ్లో బాగానే వచ్చింది. 120 కిలోమీటర్స్ వస్తుంది అని అయితే స్టిల్ ఒక క్లారిటీ అయితే ఉంది. కానీ ఆఫ్టర్ 30 కిలోమీటర్స్ నేను 70-60 స్పీడ్ మెయింటైన్ చేసిన. సో ఇట్స్ నాట్ కంప్లీట్లీ 120 కిలోమీటర్స్ 80 స్పీడ్ కొట్టినట్టు కూడా కాదు. సో లెట్స్ సీ ఇంటికి అయ్యేసరికి ఎంత ఉంటుందో బ్యాటరీ. అండ్ ఫైనల్గా రీచ్డ్ హోమ్. మనకి 21 కిలోమీటర్స్ ఇంకా రేంజ్, 12% బ్యాటరీ అయితే ఉంది. సో 3777 ఓడో. సో అది ఆల్మోస్ట్ 60 స్పీడ్ అయితే మెయింటైన్ చేసిన. ఫిర్బీ 60 వరకు అయితే కొట్టినాం. రేంజ్ అయితే బాగానే ఉంది. సో ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ part 2.